కోట్ల భూములపై పచ్చముఠా కన్ను. రాష్ట్రంలోని అతిపెద్ద భూ కబ్జా అనంతపురం శివారులో సోత్రియం భూముల కబ్జా యత్నాలు. ఇప్పటికే 450 కోట్ల విలువైన భూములకు జీపీఏ రిజిస్ట్రేషన్. 68 ఏళ్ల కిందట అమ్మిన వ్యక్తి వారసుడి నుంచి జీపీఏ. ఖాళీ స్థలాల కంచె అడ్డొచ్చే వారికి బెదిరింపులు. తెరవెనక రాప్తాడుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రభుత్వ కీలక నేత అభయం ఇచ్చినట్టు ప్రచారం. పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేదంటున్న బాధితులు. అక్రమార్కులకు సహకరిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు. ఏ రోజు ఎవరి ఆస్తి దొంగ రిజిస్ట్రేషన్ అవుతుందోని ప్రజల్లో భయాందోళనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అయ్యప్ప సన్నిధిలో రాష్ట్రపతి అంటూ శబరిమలకు వచ్చిన తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము రికార్డ్. ఇరుముడి తలపై పెట్టుకుని సన్నిధానానికి చేరిక. 18 మెట్ల మీదుగా అయ్యప్ప ఆలయానికి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి. బల్క్ డ్రగ్ పార్క్ రానివ్వబోనని ఎన్నికలకు ముందు చెప్పింది తప్పని ఒప్పుకో. అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదు. బల్క్ డ్రగ్ పార్క్ పై రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఆందోళనకు సంఘీభావం తెలిపిన శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స. పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, మాజీ మంత్రులు గుడివాడ ముత్యాల నాయుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ నేత అరాచకం. బాలికపై లైంగిక దాడికి యత్నం. తాతన